మహబూబాబాద్ జిల్లా మరిపెడలో అవినీతి అధికారిని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. రైతు బీమా పరిహారం కోసం డబ్బులు డిమాండ్ చేసిన వ్యవసాయ శాఖ విస్తరణ అధికారిని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనేపురం గ్రామానికి చెందిన ఓ రైతు గత నెలలో మృతి చెందారు. మృతుడి కుటుంబానికి ప్రభుత్వం అందించే రైతు బీమా పరిహారం మంజూరు కోసం మరిపెడ వ్యవసాయ శాఖ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. ధ్రువపత్రాలను ఆన్లైన్లో అప్లోడ్ చేసేందుకు నీలికుర్తి క్లస్టర్ వ్యవసాయ శాఖ విస్తరణ అధికారి సందీప్ 20,000 డబ్బులు డిమాండ్ చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. దానిని 10,000కు ఒప్పందం చేసుకున్నారు. లంచం ఇవ్వడం ఇష్టం లేని మృతుడి కుమారుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఏఈఓకు 10,000 నగదు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. గత నెల అనేపురం గ్రామానికి చెందిన ఒక రైతు చనిపోవడం జరిగింది. అతడు వ్యవసాయదారుడు. అతడికి గవర్నమెంట్ తరఫున 5 లక్షల రూపాయలు రైతు బీమా రావాల్సి ఉంది. అట్టి బీమా కొరకు సంబంధిత ఏఈఓ అయిన సందీప్ ని కలిసి డాక్యుమెంట్స్ సమర్పించడం జరిగింది. తనకు 20,000 రూపాయలు ఇస్తేనే నేను అట్టి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తాను, తను అప్లోడ్ చేస్తేనే ఆ 5 లక్షల రూపాయలు పడతాయని డిమాండ్ చేయడం జరిగింది. అన్ని డబ్బులు ఇచ్చుకోలేను అని చెప్పి ఎంత బ్రతిమలాడినా కూడా అతను వినకుండా డబ్బులు ఇస్తేనే అప్లోడ్ చేస్తానని చెప్పాడు. అయితే డబ్బులు ఇచ్చి పని చేయించుకోవడం అతనికి ఇష్టం లేక హన్మకొండలో ఉన్న మా ఏసీబీ ఆఫీస్కి వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది. ఏఈఓ సందీప్కి 10,000 రూపాయలు లంచం ఇస్తుండగా మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది.